సచివాలయంలో భూ సంస్కరణపై మరియు అందరికీ ఇల్లు అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ పూర్వభ్యంతరంగా వ్యవహరించిన విధానాలను వివరించారు. విడివిడిగా జరిగిన 2 సమావేశాలలో సహచార మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఫరూక్ పార్థసారథి మరియు అధికారులు కూడా హాజరయ్యారు. 7 లక్షల హౌసెస్ టిట్కో హౌసెస్ ని ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్ అది షీర్వాల్ టెక్నాలజీతో ఫుల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్గా చేసి దాదాపు 5 లక్షల హౌస్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని 2,61,000 కుదించింది. అయితే అవి కూడా పూర్తి చేయాల. ఏదైతే 14-19లో చేసినా వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం, రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే 14-19లో హౌస్ అలాట్ చేసామో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్నీ కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ 2,61,000 దానికి అడుగులేస్తూ ముందుకు పోతున్నాం. దాని మీద ఈరోజున్న అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడు హ్యాండిల్ చేయడం.